హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సార్. నేను కోరుకునేది అది ఒకటే. మరలా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకుంటే సార్ ముందు మొట్టమొదటిగా మీరు వైటీ స్టూడియోలో మార్చుకోండి. మీ ఛానల్ని వైటీ స్టూడియోలో మార్చుకోండి. కామెడీలు చేసుకోవచ్చు యూట్యూబ్లో, అలానే డ్యాన్స్ చేసుకోవచ్చు, వంటలు పెట్టుకోవచ్చు, ఏమేం చేసుకోవచ్చు సార్, మీ ఇష్టం అది. యూట్యూబ్ ఎవరు సార్? మనమే. యూట్యూబ్ మనం సృష్టించుకునేది మనదే. యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ గూగుల్లో అవి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలి సార్. మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అంతే. ఈమెయిల్ నెంబరు, మీ ఈమెయిల్ నెంబరు ఏదైతే అది, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబరు, అదే నెంబర్లో అయినా పెట్టుకోవచ్చు సార్. లేకపోతే ఏదైనా పెట్టుకోవచ్చు, అది మీ ఇష్టం సార్. ఈమెయిల్ నెంబరు అది సార్. యూట్యూబ్లో చాలామంది చేస్తున్నారు, కొన్ని వేల లక్షల మంది చేస్తున్నారు, లక్షల కోట్ల మంది కూడా ఉండొచ్చు సార్. అది నేను చెప్పను, అది నాకు తెలియదు సార్. అయితే మనకు వచ్చేసరికి యూట్యూబ్లో డబ్బులు ఎలా వస్తాయి, డబ్బు సంపాదించడం ఎలా? యూట్యూబ్లో మనం ఎప్పుడైనా సరే మానిటైజేషన్ చేసుకోవాలి సార్. మొట్టమొదటిగా నేను మానిటైజేషన్ చేయించుకోవాలి చాలా వరకు. సంవత్సరం దగ్గర 10 నెలలు దాటిన దాకా కూడా నేను మానిటైజేషన్ చేయించాలి. దాని గురించి నాకు తెలియదు సార్. ఒకతను చెప్పాడు, నీకు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మరి సబ్స్క్రైబ్ మెసేజ్ వస్తుంది, అది వస్తుంది అన్నారు, నాకు తెలియదు అని చెప్పాను సార్. చెప్తే ఒక అతను నా కొడుకుతో సమానమైన మా సాంబశివరావు, అంటే మా నరసింహనారాయణ గారి అబ్బాయి చెప్పాడు సార్. అతను నాకు వైటీ స్టూడియోలోకి కూడా మార్చింది అతనే. ఆ తర్వాత నాకు ఫాలోవర్స్ పెరిగారు సార్. అలానే వ్యూస్ పెరిగింది సార్. అలానే మానిటైజేషన్ కూడా దీంట్లోనే చేశారు సార్. మానిటైజేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సార్, మనకు వ్యూస్ పెరుగుతుంది, సబ్స్క్రైబ్ పెరుగుతుంది, వాచ్ టైం కూడా తెలుస్తుంది. వాచ్ టైం ఎలా అంటే సార్, పెద్ద వీడియోలు ఎలాగా నేను ఒక మీతో మాట్లాడేటప్పుడు మీరు చూస్తున్నారే, ఆ వాచ్ టైం అనమాట. మీరు చూసేటప్పుడే వస్తుంది నాకు వాచ్ టైం, నేను మాట్లాడేటప్పుడు రాదు అది సార్. కొంతమంది వాచ్లు ఇవన్నీ పెట్టుకుంటారు, వాళ్ళు ఎంతసేపు చూసుకున్నా ఏమవుదో. ఎవరైనా ఎదటోళ్ళతో వాళ్ళు ఎదటోళ్ళు మరి ఎంతో మాట్లాడేటప్పుడు అదే వాచ్ టైం. అది నిమిషమే కానీ గంటే కానీ అరగంటే కానీ, అది దాన్ని యూట్యూబ్లోకి వాచ్ టైం యూట్యూబ్ తీసుకుంటుంది. యూట్యూబ్ మోసం కాదు సార్, కరెక్టే. కానీ కష్టపడి చేస్తూ ఉండాలి. మనం రాలేదు, ఈ పని అవ్వలేదు అని నిరుత్సాహపడకూడదు, చేస్తూనే ఉండాలి. చేస్తూ ఉంచే వాచ్ టైం 4000 గంటలు ఒక సంవత్సరంలో అవుతుంది. ఒక సంవత్సరం అవ్వకపోతే మళ్ళీ మైనస్ అయ్యి మళ్ళీ చేసుకుంటూ ఉండొచ్చు సార్. ఏమవుతుంది దానివల్ల? కొంత మైనస్ అవుతుంది. మైనస్ అయినా మళ్ళీ చేసుకుంటూ ఉంటే ఎప్పటికప్పుడు మనం అభివృద్ధి, అంటే మన పని మనం చేసుకుంటూ ఉండాలి. దీని మీద ముందుగా ఆధారపడకూడదు సార్. తర్వాత లేకపోతే 3 నెలల్లో, సంవత్సరానికి 12 నెలలు సార్, 4 సార్లు ఉంటుంది ఛాన్స్. 3 నెలల్లో 1 కోటి వ్యూస్, కానీ 1 కోటి వ్యూస్ అయినా బాధ లేదు, 4000 గంటలు సంవత్సరం అయినా బాధ, ఒక 3 నెలల్లో అట్లొచ్చినా మానిటైజేషన్ అవుతుంది సార్. ఈ రెండింటిలో ఏదైనా సరే, అంటే 4 ఛాన్సులు, సంవత్సరానికి 4 ఛాన్సులు మనకి యూస్కి ఉంటుందన్నమాట. 4 3 12 కాబట్టి. అదే వాచ్ టైం అయితే 4000 గంటలు ఒక్కసారి ఉంటుంది సార్. మీ ఇష్టం, అది ఇది చేస్తూ ఉంటుంది సార్. పెద్ద వీడియోలు పెట్టండి, షార్ట్ వీడియోలు పెట్టండి, దేంట్లో క్లిక్ అయితే దాంట్లో క్లిక్ అవుతారు సార్. ఎవరైనా పెట్టుకోవచ్చు, వయసుతోటి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా, ఎంత వయసు వారైనా, 100 సంవత్సరాలు దాటినా సరే పెట్టుకోవచ్చు సార్. అది మీ టాలెంట్ సార్. కొంతమంది కొద్ది వీడియోలు చేస్తే నాకు 1000 లక్షలు వస్తున్నాయి, నేను చాలా వీడియోలు చేసి నాకు రాలేదంటే, మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది సార్. ఎదరికొచ్చి మాట్లాడాలి. ఇలా చిన్న వీడియోలకి, షార్ట్స్ వీడియోలకి అమౌంట్ ఎక్కువ రాదు సార్. ఇలా మాట్లాడేవాడికి అమౌంట్ ఎక్కువ వస్తుంది సార్. ఇలా ఎక్కువసేపు ఫ్లోట్ చేసి మాట్లాడేవాడికి వస్తుంది సార్. నేను బయటికి వచ్చాను సార్, మామిడి తోటల దగ్గరికి సరదాగా. ఈరోజు షార్ట్స్ చేస్తాను సార్. షార్ట్స్ కూడా ప్రతి ఒక్కరు ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ప్రతిరోజు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ మీరందరూ కుల, మత, జాతి, లింగ భేద, వర్గ విచక్షణ వచ్చి అందరూ, ప్రతి ఒక్కరూ, నా వీడియోలు చూసిన వారు అందరూ ఆయురారోగ్యాశ్వరతలు చల్లగా ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నాను సార్. ఇంకొక మనవి సార్, మనం యూట్యూబ్ ఛానల్లో కాపీ రైట్స్ వస్తే తీసేయాలి. మన వీడియో మనమే తీసుకున్న తర్వాత అంటే మనం పెట్టాలి. మనం ఇంకోళ్ళు పంపించి వాళ్ళు పెట్టుకుని దాకా ఉండకూడదు. వాళ్ళు పెట్టుకుంటే మన కాపీ రైట్స్ వస్తుంది సార్. అది గుర్తుంచుకోండి. మీ వీడియో మీరు వెంటనే క్లిక్ చేసుకుని దాంట్లో నచ్చితే పెట్టుకుంటే దానికి కాపీ రైట్ రాదు సార్. అలానే మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు మ్యూజిక్ పెట్టుకోవచ్చు సార్. మ్యూజిక్ పెట్టుకున్నా కానీ కాపీ రైట్స్ వచ్చే ప్రమాదం ఉంది. మ్యూజిక్ లేకుండా ఎంతసేపైనా మాట్లాడవచ్చు, మ్యూజిక్ లేకుండా ఎంతసేపైనా పాటలు పాడండి సార్.
సార్ అది యూట్యూబ్ ఛానల్లో సిస్టమ్. అంటే యూట్యూబ్ ఛానల్లో యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా మనం వెళ్ళి కొన్ని మ్యూజిక్లు ఉంటాయి అంటారు సార్. అవి నాకు తెలీదు. నేనైతే పెట్టుకోకూడదు అంటాను సార్. ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. పెట్టుకుంటే కాపీరైట్స్ వస్తే మళ్ళీ డిలీట్ చేయాలి కదా సార్, గంటల తరబడి చేసి. ఇలా మాట్లాడితే ఏమవుతుంది సార్? మళ్ళీ అలానే కాపీరైట్స్ వస్తే తీసేయాలి. నెక్స్ట్ ఏంటి సార్, యూజ్ దిస్ సౌండ్స్లో కొన్ని మనం షార్ట్స్ చేస్తాం. షార్ట్స్ చేసినప్పుడు ఏమవుతుంది, వాటిలోంటే వెయిట్ లిస్ట్ వస్తుంది అనమాట. షార్ట్స్ ఒక 20, 30, 50 చేసినకు రేపు పొద్దునే షార్ట్స్ కొడితే వెయిట్ లిస్ట్ అని పెడుతుంది అనమాట. వెయిట్ లిస్టు, ఆ వెయిట్ లిస్ట్ వస్తుంది సార్. ఆ వెయిట్ లిస్ట్ వచ్చినప్పుడు మనం తీసేయాలి సార్. వెయిట్ లిస్ట్ నుంచి మనం ఏం చేయాలి, తీసేసుకోవాలి. వెయిట్ లిస్ట్లో మన పేరు, మన వీడియో తీసేయాలి. అది యూజ్ దిస్ సౌండ్స్ నుంచే వస్తాయి సార్. అవి తీసేపోతే ఏమవుతుందంటే సార్, మనదే ఛానల్లో ఇది అవుతుంది సార్. సార్ నాకు ఎప్పుడో మానిటైజేషన్ అయ్యాయి సార్. నాకు తెలియక అట్టయిన వీడియో నుంచి చాలా నా కాపీరైట్స్ చాలా ఉండే సార్. నాకు మొత్తం డిలీట్ చేసే చాలా కొన్ని వందలు 200 ఇన్ని ఉండే కదా కాపీరైట్స్. మీ ఛానల్ డిలీట్ అవ్వలేదంటే ఏంటో సార్. నా ఛానల్ అప్పుడు మానిటైజేషన్ చేయించుకోలేదు, ఛానల్ డిలీట్ చేయలేదు సార్. అది నా అదృష్టం సార్. మీరు నాలాగా తప్పిదం చేయొద్దు. కాపీరైట్స్ వచ్చినా వెయిట్ లిస్ట్ వచ్చినా తీసేయండి. షార్ట్స్ కొడితే వెయిట్ లిస్ట్ వస్తుందన్నమాట. వెయిట్ లిస్ట్లో మీరు వస్తే ఆ వీడియోను కంపల్సరీగా తీసేయాలి, లేకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది. కాపీరైట్స్ స్ట్రైక్ రేట్ పడుతుంది. కాపీరైట్స్ కూడా ఉండకూడదు. ఇవి మనం చేసిన వీడియో వ్యూస్లోకి లెక్క రావు. మన వ్యూస్ని బట్టే సార్ మనకు డబ్బులు ఇచ్చేది. యాడ్ వస్తుంది, కొన్నిటికి యాడ్ వస్తుంది. యాడ్ 100 రూపాయలు అయితే 100 రూపాయల్లో 45 రూపాయలేమో యూట్యూబ్ వాడు ఆడికి ఇస్తాడు, 50 రూపాయలు మనకి పంపిస్తుంది యూట్యూబ్. అది గుర్తుంచుకోండి సార్. సార్ మరి మనం ఈరోజు 2025 సంవత్సరం, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సార్. అలానే భోగి, మకర సంక్రాంతి, కనుమ అవి కూడా వెళ్ళిపోయినవి. గుడ్ బై. మళ్ళీ బ్రతికి బాగుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం భోగి, మకర సంక్రాంతి, కనుమకు అందరం మళ్ళీ కలుసుకుందాం. ఈ లోపల నేను డ్యాన్సులు వేస్తూనే ఉంటాను. నా లైఫ్ లాంగ్ డ్యాన్సులు వేస్తూనే ఉంటాను సార్. నాకు డ్యాన్స్ అంటే ఇష్టం, సంగీతం అని ఇష్టం, అయ్యాను సార్, కామెడీలు అని ఇష్టం సార్, భక్తి పాటలు అని ఇష్టం. అలా ఏవైనా సరదాగా ఉండటం అంటే నాకు ఇష్టం, సంతోషంగా ఉండటం అంటే నాకు ఇష్టం. బాధలు ఎన్నో ఉండొచ్చు, అవే పోతూ ఉంటాయి సార్. మనం దాని గురించి పెద్దగా ఆలోచించకూడదు. కాలానుగుణంగా పోయే బాధలు ఉంటాయి, వాటిని మనం తీర్చే బాధలు కొన్ని ఉంటాయి సార్. గుర్తుంచుకోండి సార్. సార్ ఇంకొక మనవి, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉన్నారు. సైబర్ నేరగాళ్ళు కావచ్చు అంటుంది. అది నిజమే సార్. అందుకని ఫోను మీ నెంబర్ నుంచి, మీకు పరిచయం లేని వ్యక్తి నుంచి వచ్చిందనుకోండి సార్, మీ ఓటీపీ చెప్పొచ్చు సార్, మీ బ్యాంక్ అకౌంట్ ఎంత ఉందో చెప్పొచ్చు సార్. ఏం సార్, అది గుర్తుంచుకోండి సార్. అలా అయితే వాళ్ళు సైబర్ నేరగాళ్ళు కావచ్చు. సైబర్ నేరగాళ్ళ గురించి మన ప్రభుత్వం ఏం చేసింది, ఒక నెంబర్ ఇచ్చింది. ఆ నెంబర్కి కాల్ చేయండి సార్. అది ఆ పని చేస్తే మనం బయటపడతాం. ఎవరు పడితే వాళ్ళని నమ్మద్దు సార్. సైబర్ నేరగాళ్ళు అంటే మన ధనాన్ని, డబ్బుని వాళ్ళ ఫోన్ల ద్వారా దూసుకుపోయేవాడు సార్. మన నెంబర్ చెప్పిన మన నెంబర్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే మనతో వచ్చేటట్టుగా చేసుకుంటారు. అది సార్. అందుకని మన నెంబర్ కానీ, ఓటీపీ కానీ, మన ఫోన్ నెంబర్లు మనం ఏం చెప్పకూడదు సార్. అది ఉంటాం సార్. మీ అందరికీ గాడ్ బ్లెస్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.